హలో అందరికీ, వెరీ గుడ్ మార్నింగ్. ఈరోజు అక్టోబర్ 1 అండి. ఓకేనా. సో మనం ఎప్పుడెప్పుడు అని చూస్తున్న న్యూస్ మనకి ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయిపోయినట్లు తెలుస్తుంది. దేని గురించి అంటే నేను అనుకుంటున్నా ఏపీపీఎస్సీ చైర్మన్ గురించి అండి. మనం ఎన్ని రోజుల నుంచో చదువు ఆపేసి మరీ అందరూ వెయిట్ చేస్తున్నారు. ఏపీపీఎస్సీ చైర్మన్ ఎవరు వస్తారా, ఏం చేస్తారా అని. యాక్చువల్గా ఇది మనకి చాలామందికి గుడ్ న్యూస్, కొంతమందికి ప్రిపరేషన్ ఆపేసిన కొంచెం బ్యాడ్ న్యూస్ లాంటిది. జస్ట్ ఫర్ ఫన్ అని ఏమనుకోకండి. జస్ట్ అవునండి, ఇప్పుడు ఏపీపీఎస్సీ చైర్పర్సన్గా అనురాధ. ఓకేనా. అనురాధ మేడం ఎవరంటే రిటైర్డ్ ఐపీఎస్ ఆఫీసర్ అండి. సో ఈ మేడం మ్యాక్సిమం మనకి ఏపీఎస్సీ చైర్మన్ కన్ఫర్మ్ అయ్యేట్లు న్యూస్ నిన్నటి నుంచి హల్చల్ చేస్తుంది అనమాట. ఈరోజు అదే విషయం పేపర్లో కూడా ఇచ్చారనమాట. సీఎం కార్యాలయానికి ఫైలు. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్పర్సన్గా విశ్రాంత ఐఏఎస్ అధికారి ఏఆర్ అనురాధన్, అంటే రిటైర్డ్ అండి. విశ్రాంత అంటే ఐఏఎస్ రిటైర్డ్ అనమాట. ప్రభుత్వం నియమించినట్లు సమాచారం, అదే ఇన్ఫర్మేషన్ అలా ఉంది. ఈ మేరకు ఫైల్ సిద్ధం చేసి ముఖ్యమంత్రి కార్యాలయానికి పంపించినట్టు తెలిసింది. గత 3 నెలలుగా ఏపీఎస్సీ చైర్మన్ పదవి ఖాళీగా ఉండడంతో పలు నోటిఫికేషన్లకు సంబంధించిన పరీక్షలు నిలిచిపోయాయి. అదే మన గ్రూప్ 1, గ్రూప్ 2 కొన్ని మెయిన్స్ డేట్స్ అవన్నీ చెప్పుకోండి ఎట్లా ఆగిపోయి, అట్లా చాలా వేరే నోటిఫికేషన్స్ కూడా ఇంకా హోల్డ్లో ఉన్నాయి, అవన్నీ ఆగిపోయాయని చెప్తున్నారు. సో ఈ మేడం రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ అనమాట అండి. ఈ మేడంని ఏపీపీఎస్సీ చైర్మన్గా అపాయింట్ చేసినట్లు ఇన్ఫర్మేషన్ ఉందన్నమాట. సో ఇక్కడ చిన్న క్వశ్చన్ అండి, ఏపీపీఎస్సీ చైర్మన్ని ఎవరు అపాయింట్ చేస్తారు అది చెప్పండి. ఓకేనా. ఏపీపీఎస్సీ చైర్మన్ని ఎవరు అపాయింట్ చేస్తారు అదొకటి చెప్పండి. ఓకేనా. ఇంకో పేపర్లు చూసుకుంటే ఇంకో క్లిప్ కూడా వచ్చిందండి. ఏపీపీఎస్సీ చైర్పర్సన్గా అనురాధ. సాక్షి పేపర్లు వచ్చిందండి ఈ న్యూస్. ఓకేనా. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్పర్సన్ విశ్రాంత అధికారి ఏఆర్ అనురాధను ప్రభుత్వం నియమించిన సమాచారం. ఈ మేరకు ఫైల్ సిద్ధం చేసిన ముఖ్యమంత్రి కార్యాలయం పంపించడం తెలిసింది. ఓకేనా. ఈమె నియామకంపై ఐటీ విద్యాశాఖల మంత్రి నారా లోకేష్ సుముఖంగా ఉన్నట్లు తెలుస్తుంది. ఓకేనా. అంటే మన మినిస్టర్ అండి లోకేష్ గారు ఈజ్ రెడీ టు, అంటే సుముఖంగా అంటే కన్సిడర్ చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఏపీఎస్సీ చైర్మన్గా ఉన్న గౌతమ్ సవాంగ్పై ఒత్తిడి తెచ్చి ఆయనకు మరో ఏడాది అధికారంలో బలవంతంగా రాజీనామా చేయించింది. అంటే ఆల్రెడీ గౌతమ్ సవాంగ్ సార్ అంతకుముందు ఆయనపై కొంచెం ప్రెజర్ తీసుకొచ్చి రిజైన్ చేయించాను అనమాట. ఓకేనా. దీంతో గత 3 నెలలుగా ఏపీ చైర్మన్ లేకుండా పోయారు. మనకి 3 months నుంచి లేరు తెలిసిందే. దీంతో పలు నోటిఫికేషన్ సంబంధించి పరీక్షలు నిలిచిపోయాయి. మరి కొన్ని పరీక్షల తేదీలు కూడా ప్రకటించలేదు. అదే చాలా నోటిఫికేషన్స్ నిలిచిపోయినాయి. అండ్ వేరే దాంట్లో కొన్ని డేట్స్ కూడా చెప్పారనమాట. ఓకేనా. దీంట్లో ఫస్ట్ కొన్ని వేరే పేర్లు వినిపించాయంటండి. ఏపీ వెంకటేశ్వరరావు, తర్వాత మాలకొండయ్య, తర్వాత పోలా భాస్కర్, కేరళలో పనిచేసిన కె శ్రీనివాసరావు గారు, తర్వాత అప్పారావు గారు, తర్వాత ఎల్లమంచి రామకృష్ణ పేర్లు, ఇలా చాలా నేమ్స్ ఉన్నాయండి. చాలా నేమ్స్ కన్సిడర్ చేశారంట. అందులో ఏఆర్ అనురాధ మేడంను అపాయింట్ చేసేకి రెడీగా ఉన్నట్లు వాళ్ళు ప్రాధాన్యం ఇచ్చినట్లు ఆమెను నియమిస్తున్నట్లు తెలిపింది. అంటే వీళ్ళకి ఇన్ఫర్మేషన్ అనమాట. సో ఓకేనా. ఇది మ్యాక్సిమం మనకి ఇక 1 weekలో వచ్చేస్తారని ఇన్ఫర్మేషన్ ఉందండి. ఓకేనా. మ్యాక్సిమం ఒక అక్టోబర్ 2 అంటే రేపటి నుంచి ఏ నిమిషమైన అక్టోబర్ ఒక 10 days or 15 days అంటే దసరా లోపల అనుకోండి. దసరా లోపల ఈ డేట్స్లో ఎప్పుడైనా ఆ ఏపీపీఎస్సీ చైర్మన్ని అపాయింట్ చేసేస్తారండి. సో ఇంకా ఎవరు ఆలోచించకుండా నెక్స్ట్ ఏంటి అని ఆలోచించుకోకుండా ప్రిపరేషన్ స్టార్ట్ చేయడం బెటర్. ఓకేనా. నెక్స్ట్ మనం ఎలా ఉండాలి అని ఇప్పటి నుంచి మీరు డైరెక్ట్గా ప్లాన్ వేసుకోండి. ఓకేనా. ఇంకా ఈ చైర్మన్ రాలేదు, డేట్స్ ఇవన్నీ పక్కన పెట్టేసి మీరు ఇంకొన్ని రోజులు ఇంకా ఇలా ఉంటే చైర్మన్ వచ్చేసారు, డేట్స్ చెప్పేసా, ఎగ్జామ్ కూడా అయిపోతుంది. సో కాబట్టి ఇప్పటి నుంచైనా ఇంకా కొంచెం ప్రిపరేషన్ పక్కన పెట్టిన వాళ్ళు ఏం చేస్తారంటే తీసుకొని ఇంక ఇప్పటి నుంచి టెస్ట్ స్టార్ట్ అయితే, మాక్ టెస్ట్ స్టార్ట్ అయితే అందరు సీరియస్గా స్టార్ట్ చేస్తారండి. ఆల్రెడీ చదివే వాళ్ళు చదువుతున్నారు, కొంతమంది చాలామంది పక్కన పెట్టుకోకుండా చదివే వాళ్ళు చదువుతూనే ఉన్నారు. ఓకేనా. కొంతమంది పక్కన పెట్టారు, ఏం అవ్వదు, ఏం ప్రాబ్లం కాదు. సో ఇప్పటి నుంచి అయినా కొంచెం సీరియస్గా అందరు స్టార్ట్ చేయండి, మరీ రీస్టార్ట్ చేయండి. ఇంకొక 10 daysలో అక్టోబర్ 2 నుంచి మేబీ ఒక 10-15 daysలో చైర్మన్ వచ్చేస్తారు. ఇంకా ఆ తర్వాత 15 daysలో మనకి డేట్స్ చెప్పేస్తారు. ఓకేనా. ఎప్పుడు ఏంటి అని. నెక్స్ట్ ఎగ్జామ్ డేట్ ఎప్పుడు ఉంటుంది అని చాలామంది డౌట్స్ అడుగుతున్నారు. సో చాలామంది ఏం చెప్తున్నారు, December 22 అని కొంతమంది అంటారు, లేదంటే December last week అంటారు, లేదంటే కొంతమంది Jan last week అంటారు. ఓకేనా. Jan last week ఆర్ February 1st week అంటున్నారు. ఓకేనా.
ఈ ఈ డేట్స్లో ఎప్పుడోసారి జరుగుతుంది. కానీ మీరు మాత్రం డిసెంబర్లో అనుకుని ప్రిపేర్ అయితే తప్ప మీరు సేఫ్ అవ్వాలండి. ఎందుకంటే మీరు జనవరి లాస్ట్ వీక్లో ఉంటుంది లేదా చదువుకుందాంలే, ఫిబ్రవరి ఫస్ట్ వీక్ లాస్ట్ వీక్లో ఉంటుంది చదువుకుందాంలే అనుకున్నాం అనుకో, ఖచ్చితంగా మనం స్లో చదువుతాము, కొంచెం రిలాక్స్ చదువుతాము. ఇప్పుడు రిలాక్స్ అయ్యే టైం లేదండి, ఇంకా టైం అయిపోయింది. ఎన్ని రోజులు అయితే మీరు రిలాక్స్ అయినారు అంతా బాగానే ఉండింది. కానీ ఇప్పుడు అలా కాదు కదా, ఆల్మోస్ట్ ఇంకా అన్నీ కన్ఫర్మ్ అయిపోయి స్టేజ్కి వచ్చినాయి. సో ప్రాసెస్ కూడా ఇంకా స్పీడ్గా అయిపోతుంది. మన ఏపీలో ఒకసారి స్టార్ట్ అయిందంటే ప్రాసెస్ చాలా స్పీడ్గా అయిపోతుంది. ఓకేనా? సో ఇప్పుడు ఈ 3 డేట్స్లో అన్ని అసంప్షన్స్ అండి. అంటే ఎవరి అసంప్షన్స్ వాళ్ళకు ఉన్నాయి, ఎవరిది తప్పు అని కాదు, ఎవరిది కరెక్ట్ అని కాదు. సో వాళ్ళ అసంప్షన్స్ ప్రకారం కొంతమంది డిసెంబర్, కొంతమంది జనవరి, కొంతమంది ఫిబ్రవరి అంటున్నారు. సో లెట్ దెమ్ బి. ఇవన్నీ ఉన్నాయి అంటే పక్కన పెట్టండి. కానీ మీరు మాత్రం ఎగ్జామ్కి ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా సిలబస్ కంప్లీట్ చేసుకొని మీరు రివిజన్ స్టార్ట్ చేయాలి. రివిజన్ లేకుంటే గ్రూప్లో చాలా చాలా కష్టమండి. హిస్టరీలో పేర్లు చూస్తే ఒక్కసారి ఎంత భయం వేస్తుందో ఒకసారి. ఈ హిస్టరీలో నేమ్స్ కానీ, కరెంట్ అఫైర్స్ కానీ, సైన్స్ అండ్ టెక్లో కరెంట్ అఫైర్స్, ఎకానమీలో కరెంట్ అఫైర్స్, పాలిటీలో కరెంట్ అఫైర్స్ ఒకసారి చూసుకొని అన్ని జాగ్రత్తగా. సో ఇంకా టెస్ట్ సిరీస్ కూడా స్టార్ట్ అవుతాయని మార్కెట్లో, చూద్దాం ఏది మంచిదో అసలు తర్వాత చెప్తాము. తర్వాత ఇంకా మాక్ టెస్ట్లు, టెస్ట్ సిరీస్లు ఇవన్నీ స్టార్ట్ అవుతాయంటే ఆన్లైన్లో, ఆఫ్లైన్లో. ఓకేనా? ఈ 3 మంత్స్లో ఎప్పుడైనా ఉండొచ్చు. మీరు మాత్రం డిసెంబర్ ప్రిపేర్ అయితేనే గట్టెక్కుతారు. సో జాగ్రత్తగా అందరూ ప్రిపేర్ కాండి. అందరికీ ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ సో మచ్.